ప్రజాగలం వినిపించడానికి మీ ముందుకొస్తుంది వి న్యూస్, వాయిస్ ఆఫ్ పబ్లిక్, ప్రజాపక్షం, ప్రజల కోసం. నమస్తే, వి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్. జనహోరతో సాగుతున్న అయ్యన్న ఎన్నికల ప్రచారం. నాతవరం పర్యటనలో అడుగడుగున జన నీరాజనాలు. చేసిన అభివృద్ధికి ఓటేయండి, మళ్లీ టీడీపీని గెలిపించండి. ఎన్నికల సభలో అయ్యన్న. పాడేరు వైకాపాలో ఆరని అసమ్మతి చిచ్చు. భాగ్యలక్ష్మి వద్దంటూ జగన్ ముందుకు నినాదాలు. సైకిల్ ఎక్కేసిన పెద్ద బొడ్డేపల్లి వైకాపా యువజనులు. యువనేత సమక్షంలో తెలుగుదేశంలో చేరిక. అయ్యన్న అభివృద్ధి మంత్రాజాలంతో గ్రామ వికాసం వికసించింది. ప్రజానేత అయ్యన్నకు జేజేలు పలికిన పల్లెలు మళ్లీ నీవే రావాలంటున్నాయి. నీవేసిన అభివృద్ధిని ఎలా మరుస్తామని, మరింత అభివృద్ధికి నీకే ఓట్ల వర్షం కురిపిస్తామని నాతవరం మండలం భరోసా ఇచ్చింది. తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన రోడ్ల భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడికి నాతవరం మండలం పెద్ద జగ్గంపేట, పీకేగూడెం, గురుపూడి బ్రహ్మ రథం పట్టాయి. పూల వర్షం కురిపించి మంగళహారతులు పట్టిన నారీమణులు చంద్రన్న పాలనను కోరుతున్నారు. అలాగే గోలకొండ మండలం కృష్ణాదేవిపేట, సిహెచ్ నాగాపురం, కొంగసింగి గ్రామంలో అయ్యన్న ఎన్నికల ప్రచారం జన నిరాశనాలతో సాగింది. టీడీపీ నేతలు రుత్తల ఎర్రపాత్రుడు, జెడ్పీటీసీ కరక సత్యనారాయణ, ఎంపీపీ సన్యాసి దేవుడు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 6వ తారీఖున అమౌంట్ పడుతుంది. ఇంకో కొత్త పథకం ఏంటంటే పెన్షన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం. మీ అందరికీ తెలుసు. ఇంకా గ్రామాలు వెళ్తూ ఉంటే చాలామంది నా దగ్గరికి వస్తున్నారు, సార్ మాకు పెన్షన్ రాలేదని. కానీ 65 సంవత్సరాలు లేవు వాళ్ళకి. 62 సంవత్సరాలు, 63 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా పెన్షన్లు అడుగుతున్నారు. కానీ వెంటనే అరగంటలోనే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 65 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నాం. ఇప్పుడు మగవాళ్ళందరికీ 60 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోండి. అయితే మీరు అడగచ్చు, చంద్రబాబు నాయుడు 60 చేస్తున్నారు, ఇప్పుడు మనం 57 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఈ కొత్తగా ఈ నిర్ణయం 60 సంవత్సరాలు చేయడం వల్ల మరొక 5 లక్షల మందికి పెన్షన్ ఇస్తాం మగవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వంలో అయ్యన్న పాత్రుడి గారు కూడా మంత్రి గారు. మరి ఈవేళ రేపు 6వ తారీఖు లోపల ఎన్ని హామీలు అయితే ఇచ్చారో అన్ని హామీలు కూడా మీ చేతికంతే అందే అవకాశాలు ఉన్నాయి. పెన్షన్లు ఇచ్చారు, హామీలు ఇస్తున్నారు అంటే అబద్ధాలు చెప్తున్నారు అని 2014 ఎన్నికల్లో చెప్పారు. ఏమయ్యా ఎందుకు చేయలేరు, తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇవ్వలేదు, పెన్షన్లు ఎందుకు ఇవ్వలేదు, రైతులకి రుణాల బాకీలు ఎందుకు చెల్లించలేరు అని తెలుగుదేశం పార్టీ వారు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు. రైతులు అందరికీ కూడా రుణమాఫీ చేస్తాము అని, పెన్షన్లు కూడా పెంచిస్తామని అన్నారు. 200 నుంచి 1000 రూపాయలు. ఇవన్నీ ఇవ్వలేరు చంద్రబాబు నాయుడు గారు, ఊరికినే మాటలు చెప్పి ఓట్లు పట్టుకెళ్ళిపోదామని అనుకుంటున్నారు అని వారు ప్రచారం చేశారు. ప్రజలు కూడా నిజమే ఈయన డబ్బులు ఇవ్వగలరా అని అనుమానించారు. యువకులు నేత గెలుపు కోసం సైకిల్ ఎక్కుతున్నారు. టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా పెద్దబోడేపల్లికి చెందిన సుమారు 300 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రామ్ పలికారు. ప్రగతి సారథికి పట్టం కడతామని పసుపు కండువాలు వేసుకున్నారు. పెద్దబొడ్డేపల్లి నుంచి టీడీపీ కార్యాలయం వరకు ర్యాలీతో వచ్చి వీరందరూ టీడీపీ కౌన్సిలర్ రెడ్డి అప్పలనాయుడు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. వీరికి యువనేత చింతకాయల విజయ్ కండువాలు కప్పి తెలుగుదేశం విజయానికి కృషి చేయాలని కోరారు. పెద్దది హైవేలా చేస్తున్నామన్నా ఈ రోజు ట్యాంక్ బండిని హైదరాబాద్ తరాలలో ఇక్కడ తీసుకొచ్చి మనకి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండి దగ్గర పెడుతున్నామన్నా అది అయ్యన్న పాత్ర గారు వాళ్ళ తప్ప ఎవడ వల్ల కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను.
అందుకే ఇక్కడికి వచ్చిన యువకులందరికీ నేను ఒకటే కోరుతున్నాను, మీరు దయచేసి మేమందరం కూడా ఒక భావితర పౌరులకి ఒక భవిష్యత్తును చూపెట్టడానికి ముందుకెళ్తున్నాం. రేపు రానున్న రోజుల్లో మీరేం చెప్తే అది చేయడానికి మేము ఊరికే వచ్చి జాయిన్ అవుతారు, కానీ బహిరంగంగా ర్యాలీగా వచ్చి ఒక సందడి వాతావరణంలో వచ్చి ఒక పండగ రూపంలో ఈరోజు మాకు ఒక పండగ అన్నయ్య, అందరం కూడా మీ దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి మనందరం కుటుంబ సభ్యుల్లాగా ఇంట్లోనే కలుస్తామని చెప్పి నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. నేను వాళ్ళకి చెప్పాను, మొన్న చంద్రబాబు నాయుడు గారు వస్తారు బ్రదర్, ఆ టైంలో మనం చేసుకుందాం అంటే, లేదన్నా మన ఇంట్లో కుటుంబ సభ్యుల్లో మనందరం కూడా మెలిగి ఉండాలి, ఆ ఉద్దేశం మీద ఇంట్లోనే కలుస్తామని చెప్పి వాళ్ళు ఈరోజు వచ్చినందుకు అందరు యువకులకు కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. వాళ్ళిద్దరికీ నా కృతజ్ఞతలు, నమస్కారం అనుకుంటున్నారు. అదే విధంగా మీకు సబ్సిడీ లోన్లు ఇప్పించడం కానీ, లేకపోతే మీ ఊర్లోని వాటిలో రోడ్లు మిగిలిపోయి ఉన్నాయి చాలా మటుకు చేయించడం కానీ, మనకి వసతులు కానీ అన్ని కూడా కల్పించి మనం డిస్కస్ చేసుకొని రేపు ఉదయానికి మళ్ళీ ప్లాట్ఫామ్ వేసే విధంగా మనం వెళ్ళాలి. ఎందుకంటే 1982లో నేను చరిత్ర ఒకసారి చెప్పాలి యువకులు కాబట్టి, అప్పుడు ఎమ్మెల్యే అయిన అయ్యన్న పాత్ర గారు కలాస్ కాలనీ కానీ, బీసీ కాలనీ కానీ, మన ఎస్సీ కాలనీలో ఏమైనా పనులు కానీ అన్ని కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అయ్యన్న పాత్ర గారు అనంతంగా ఉన్నాం. ఈసారి 1735 రోజుల్లో 2036 కోట్లు సంక్షేమానికి అభివృద్ధికి తీసుకొచ్చిన ఘనత దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర గారిది ఒక్కటే. ఈ రోజు మన నర్సీపట్నంలో చరిత్ర ఇది, అది చింపితే పోయేది కాదు, కాలుస్తే కాల్చేది కాదు. చరిత్ర అందరికీ తెలుసు, ఇక్కడ పుట్టిన వాడికి తెలుసు. చదువుకుంటున్న డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన్న పాత్రే, ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన్న పాత్రే, పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన్న పాత్రే, ఉదయం నడుస్తున్న ఎన్టీఆర్ స్టేడియం తీసుకొచ్చింది అయ్యన్న పాత్రే. ఈ రోజు శారదానగర్ లో రోడ్డు వేస్తున్నామన్నా మనకి జోగనాథ్ పాలెం రోడ్డు. శ్రీ విద్య ఎంసెట్ కోచింగ్ సెంటర్ నర్సీపట్నంలో శ్రీ విద్య జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో 12 సంవత్సరాల అనుభవం గల అధ్యాపక బృందంతో ఎంసెట్ షార్ట్ టర్మ్ ఇంజనీరింగ్ కోచింగ్ ప్రారంభించబడుతుంది. ప్రారంభం తేదీ 15/3/2019. మా ప్రత్యేకతలు: అందరికీ అర్థమయ్యే రీతిలో ఎంసెట్ ఇంజనీరింగ్ లో మంచి ర్యాంకు సాధించే విధంగా నిపుణులైన అధ్యాపకులచే బోధించబడను. ప్రతి రోజు సబ్జెక్టు వైజ్, చాప్టర్ వైజ్ టెస్టులు నిర్వహించటం, ప్రతి వారం చివర ఎంసెట్ మోడల్ టెస్ట్ నిర్వహించటం, సబ్జెక్టుపై పూర్తి అవగాహన కొరకు కౌన్సిలింగ్ అవర్స్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించబడును. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం విద్యార్థుల క్లాసులు వేరు క్లాసులు నిర్వహించబడును. శ్రీ విద్య జూనియర్ డిగ్రీ కళాశాల, శారదానగర్, 1వ లైన్, ప్రతిభా స్కూల్ పక్కన, నర్సీపట్నం. కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ శ్రీమతి జి సత్యవాణి MA. సంప్రదించవలసిన సెల్ నంబర్లు 9640561123, 9491690791. పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ముస్లం పట్టింది. ముందు నుంచి మత్స్యరాస విశ్వేశ్వరరావు సీట్ ఇస్తానని చెప్పిన జగన్ చివరి నిమిషంలో కొట్టగులి భాగ్యలక్ష్మి పేరు ఖరారు చేయడంపై గుర్రుగా ఉన్న విశ్వేశ్వరరావు వర్గీయులు అధినేత జగన్ ముందే నిరసన హోరెత్తించారు. ఇప్పటికైనా విశ్వేశ్వరరావుకి సీటు ఇవ్వాలని జగన్ సభలో ఫ్లెక్సీలు చేటుపట్టి నినాదాలు చేశారు. కొన్ని ఫ్లెక్సీలకు నిప్పంటించారు. భాగ్యలక్ష్మి గెలుపునకు సహకరించబోమని స్పష్టం చేశారు. క్రైస్తవ సోదరులు అయ్యన్న బాటలోనే అందరి వాడనిపించుకున్న అయ్యన్న నాయకత్వమే ముద్దంటూ ప్రగతి ప్రదాతకు పట్టాభిషేకంలో తాము భాగస్వాములవుతామని క్రైస్తవులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నం CPM కాంపౌండ్ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సంఘం సభ్యులు యువనేత చింతకాయల విజయ్ను ఆశీర్వదించి ఘనంగా సత్కరించారు. క్రైస్తవ సోదరులతో కలిసి విజయ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం జరిగిన సభలో విజయ్ మాట్లాడుతూ తమ కుటుంబాన్ని ఆదరించి అభిమానిస్తున్న వారందరికీ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కాపరి మరియు ప్రెసిడెంట్ S అమృతవల్లి, SKMD రుత్తెల పెద్దబుచ్చి తదితరులు పాల్గొన్నారు. నాయకుల యొక్క నాయకత్వాన్ని నడిపించడానికి జ్ఞానం ఇచ్చేవారు మీరే, మీకే వందన. గడిచిన కాలం అంతటి వృద్ధిపరచడానికి, సొంత ఇంటిగా భావించే మంచి మనసుతో పరిశీలన చేస్తూ ముందుకు వెళ్ళటానికి, అన్ని వర్గాల వారిని సమాన దృష్టితో చూస్తూ ముందుకు వెళ్ళటానికి
తనాపర భేదాలు లేకుండా దేవా సమాన భావము కలిగి ఉండటానికి కృపను చూపించారు. మీకే వందనాలు. ఇంకను రానున్నటువంటి కాలంలో మీ బిడ్డలకు కావలసినటువంటి ఇంకను అధికమైనటువంటి జ్ఞానము దయచేయండి, శక్తి ఆరోగ్యము దయచేయండి. ప్రజలకు ప్రయోజనకరంగా ప్రజల హృదయాలలో పెద్దలు గారు అందరినీ ఆయన్ని మనం ఉపయోగించుకునే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. మనం అడిగిన వెంటనే ఏమడిగినా అది చేస్తున్నారు, ధైర్యాన్ని ఇస్తున్నారు, రోడ్డు మీద నిలబడుతున్నారు. ఇక దీనికంటే మనకి ఏం చేయాలనేది ఒకసారి మీరు ఆలోచించాలి. ఈరోజు అందుకే మనకి ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ మీరు దానికి ఇచ్చుకొని, లేకపోతే చాలా మందిలోని చాలా అసంతృప్తి ఉంది. నా దగ్గర చాలా మంది చెప్పుకున్నారు, ఎక్కడికన్నా వాడికి వెళ్తున్నప్పుడు చాలా బాధతో ఉన్నారు. అందుకే మీరు అందరూ దాని మీద సంఘం పెద్దలు దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చే పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే అంటున్నాను, అందరూ కూడా ఒక కమిటీగా ఫామ్ అయ్యి సరైన నిర్ణయం తీసుకొని, మొన్నే రత్నాంకులు అనుకుంటారు, రత్నం గారు ఉన్నారు, రత్నం నాన్న ఫ్రెండ్ ఉన్నారు రత్నం గారు, ఆయన వీళ్ళందరూ కొంతమంది వచ్చారు వైజాగ్, ఎక్కడో చర్చికి తీసుకెళ్లారు. అంటే ఎంత ఒక దాని మీద ఒక పని మీద నిల్చున్నామంటే ఎంత పట్టుదలగా దాని గురించి స్టడీ చేస్తారో మీరు ఒకసారి ఆలోచించాలి. ఆయన ఊరికే కూర్చోలేదు, మాట ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన 2 నెలల్లోనే శాంక్షన్ చేయించాడు. వైజాగ్లో ఒక చర్చ్ దగ్గర కొద్ది దగ్గర బరియల్ గ్రౌండ్ ఉంటే స్లాట్ సిస్టంలోనే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది నాన్న చూశారు, చూసి మన నర్సీపట్నం అనకాపల్లిలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ అభ్యర్థి పరుచూరి భాస్కర్రావు తనయుడు పట్టణంలో ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను ప్రజలకు వివరించి ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. పలు వార్డుల్లో పర్యటించారు. పరుచూరి భాస్కర్రావు గారు అలా అబ్బాయి మీతో మాట్లాడడానికి తప్పకుండా మన మార్పు రావాలంటే మొత్తం ఒకరు మారుతూ ఉంటేనే మనకు తెలుస్తుంది ఎవరు చేయగలరు. అందరినీ గెలిపించగలరు, తలుచుకుంటే ఎవరినైనా గెలిపించగలరు. తప్పకుండా ఒక అవకాశం ఇచ్చి పాలన మారాలి. తప్పకుండా ఈసారి అందరికీ అవకాశం పాలన మారాలంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనహోరతో సాగుతున్న అయ్యన్న ఎన్నికల ప్రచారం. నాతవరం పర్యటనలో అడుగడుగున జన నీరాజనాలు. చేసిన అభివృద్ధికి ఓటేయండి, మళ్లీ టీడీపీని గెలిపించండి. ఎన్నికల సభలో అయ్యన్న. పాడేరు వైకాపాలో ఆరని అసమ్మతి చిచ్చు. భాగ్యలక్ష్మి వద్దంటూ జగన్ ముందుకు నినాదాలు. సైకిల్ ఎక్కేసిన పెద్ద బొడ్డేపల్లి వైకాపా యువజనులు. యువనేత సమక్షంలో తెలుగుదేశంలో చేరిక. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి న్యూస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.